పరమాత్మ అంతమంది రాక్షసులను చిన్న వయసు నుంచి చంపేశాడు అని మీరు చెప్పారు. అయితే కంసుడిని కూడా ముందే ఎందుకు చంపలేదు? అప్పుడే చంపేసి ఉండొచ్చు కదా. కంసుడిని చంపేసి మొత్తం సమస్య లేకుండా పోతుంది కదా అని అడిగాడు. నాయన, నువ్వు అడిగిన ప్రశ్న అది భగవంతునికి పరీక్ష పెట్టేది. మనం ఆ ప్రశ్న అడగకూడదు. ఎందుకంటే జ్ఞానం ఆయనది పరిపూర్ణం, మనం కించెత్తులం, జ్ఞానులం. అంటే మీ ఏ ఆవగింజతో ఇసుక రెండు కూడా పోల్చుకోలేము. పరిపూర్ణమైన జ్ఞానస్వరూపుడు. ఆయన ఏ పని ఎందుకు చేస్తాడో, ఏ ధర్మాన్ని ఎలా రక్షిస్తాడో అవన్నీ కూడా ఎవ్వరికి అర్థం కావు. బలి 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 దేవా బలే బాగున్నదయా నీ మాయా, బలే బాగున్నదయా నీ మాయా. ఒకరికి ఖేదం ఒకరికి మోదం, సకలము తెలిసిన నీకు వినోదం. కనుక అన్ని తెలిసింది ఆయనకి వినోదం. అందరికీ అనేక సమస్యలతో ఆయన తెలుసుకోకుండా నెత్తినోరు కొట్టుకొని నాకు ఎలా అయింది, నా వెనకాల ఇట్లా ఉండి సమస్యలు వచ్చేసినాయి, నేను కోటీశ్వరులుగా ఉండాల్సిన వాడిని ఇప్పుడు బిక్షగాడిగా ఉన్నాను, నా కర్మ ఇటు జరిగిపోయింది అని అనేక మంది అనుకుంటుంటారు. అజ్ఞానం. ఎంత అజ్ఞానం అంటే అదే. ఎందుకు? విధాత ఎప్పుడో రాసేసింటాడు మన నెత్తిన. ఆ రాసేసినటువంటి కార్యక్రమం జరగాలి, అంతేగాని దానికి ఎప్పుడంటే వెతికిపోయేదానికి లేదు. శ్రీ మహావిష్ణువు కూడా అంతే. బ్రహ్మ తన పుత్రుడైన ఆయన లిఖించిన విధి వ్రాత లలాట లిఖితం. ఎప్పుడు ఏం జరగాలో అప్పుడు జరగాలి. ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నకు ఒక రకంగా జవాబు చెప్పాలంటే, ఈ యొక్క ద్వాపరంలో రాక్షసుడు, యాదవులలో అనేక జాతుల వారు ఉండాలని చెప్పుకున్నాం కదా. ఈ రాక్షసత్వాన్ని తీసుకున్నాడు కంసుడు. అయితే వాడు మొట్టమొదటి నుంచి కూడా రాక్షస కంసుడు అనేక దుర్మార్గాలు, దుష్టులు, మంచివారినంతా కారాగారంలో పెట్టడం, హింసించడం ఇలా చేస్తూ వస్తున్నాడు. సొంత చెల్లికి ఈ విధంగా అష్టమగర్భం వల్ల నీకు కష్టమని తెలియగానే వెంటనే చెల్లిని కూడా చూడకుండా కారాగారంలో బంధించాడు. చెల్లిని భావని చంపడానికి సిద్ధమయ్యాడు. ఇంత దుర్మార్గపు దుష్ట కార్యక్రమాలు చేసి అనేక నీచమైన పనులు చేసి ఎందరో చావుకు కారణమైనటువంటి కంసుడు, ఎందరి చావు? అమాయక జీవులను చంపేశాడు. అమాయక జీవులు ఈ కంసుల్ని పీడించాడు. అమాయక జీవుల్ని నాశనం చేశాడు. తనకు వ్యతిరేకమైన వారినంతా కూడా చంపుకుంటూ వచ్చేశాడు. ఇటువంటి కంసుడిని ఒకేసారి చంపేస్తే పరమాత్మ చూసేవాళ్ళు, బాధపడిన వాళ్ళు, హింసించబడిన వాళ్ళు సంతోషపడతారా? పడరు. మరి ఏం చేయాలి? అందుకే పరమాత్ముడు రేపల్లిలో పెరుగుతున్నాడు అనే వార్త చూచాయిగా వచ్చినప్పటి నుంచి కంసుడికి రాత్రుల్లో నిద్ర లేదు. అదే తలపు. ఎప్పుడు ఆ కృష్ణ పరమాత్ముడు వస్తాడో నన్ను చంపేస్తాడు, నేనే విధంగా చచ్చిపోతాను, నాకు ఇంత బలం ఉంది, ఇంత సైన్యం ఉంది, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఏ రాక్షసులారా మీరందరూ కూడా పెద్ద పెద్ద శూలాలు, ఈటలు, గడ్డలు పట్టుకోండి, నిలబడి నాకు ఎందుకు ఆ గోపాలుడు ఎప్పుడు వస్తారో చెప్పలేను. బలరాముడు అన్నాను. ఆ బలరాముడు ఇంకా బలవంతుడుగా ఉన్నాడు కనుక వారిద్దరూ అప్పటి నుంచి అన్ని రాక్షసులు ప్రయోగిస్తూ వచ్చాడు. ఎందుకు? ఈ చివరిలో చావాల్సినోడు ముందు చేస్తే ఆ రాక్షసులు బతికిపోయింటారు పాపం. ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, తోడు లేనిదే రాచపేనుక పోదు. అంటే రాజు అయినవాడు, ప్రభు అయినవాడు ఎవడన్నా చనిపోతే తోడుకు 100 మందినైనా పట్టుకుపోవాల్సిందే అనేది సామెత, పురాతన సామెత. కనుక ఈ కంసుడు చచ్చే లోపల వీడికి అనుచరులు అందరూ చావాలి, వాళ్ళందరూ పోయినాక తనే పోవాలి, అంతకుముందే పోకూడదు నేను అని ఒక్కొక్కరిని పంపించి వాపసు చంపేసేసాడు. అందరూ చచ్చిపోయారు. ఇలా అన్ని శ్రీకృష్ణుడు బలరాముడు యువకులయ్యేంత వరకు అతని వెన్నెముకలో వణుకు పుట్టించినారు కృష్ణ పరమాత్మలు. వెన్నెముకలో వణుకుతో పాటు నిత్యం సైజ్జనం వచ్చిన వాడికి వణికిపోతాడు. ఎవరైనా వచ్చి బలరామకృష్ణులు పేరు చెప్తే చాలు
అయ్యో అయ్యో నాకు జ్వరం వచ్చేసింది, నాకు ఇది వచ్చేసింది, అది వచ్చేసింది, వైద్యులారా రండి, నన్ను చూడండి, గబాబా చూడండి, నా గుండె ఏమైనా అయిందా, లేదంటే నాకు కాలేయం ఏమైనా పోయిందా, లేదా నా మూత్రపిండాలు దెబ్బతినేసినాయా, లేదు తల ఏమన్నా పగిలిపోతుందా, పరీక్షించండి. నిత్యం పరీక్షలు, నిత్యం మందులు, నిత్యం ఇంజక్షన్లు, ఎన్నెన్నో అనేక రకాల టానిక్లు, ఇవన్నీ పుష్టిగా చేసుకొని తన వరకు తను ఆనందిస్తూ ఉంటాడు. అయితే భయం లోపల పీడిస్తూనే ఉంటుంది. ఇంకొక భావం ఏమంటే, కంసుడిని ముందే చంపేస్తే ఎందుకు, దుష్టుడు రాక్షసుడు అనేటువంటి వాడు ఎటువంటి వాడో లోకానికి తెలియజేయాలి. వాడు ఎటువంటి వాడు, ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాడు, నీతి ఎలా తప్పాడు, అవినీతి మార్గం ఎలా పోతున్నాడు, సన్మార్గులను ఏ విధంగా హింసిస్తున్నాడు, మంచివారిని భక్తులను ఏ విధంగా పీడిస్తున్నాడు, కృష్ణ భక్తులు అంటేనే పీడించబడుతుంటారు. అటువంటి కంసుడిని ఒక్కసారిగా చంపితే కొంతమంది సానుభూతి చూపించవచ్చు, కానీ సానుభూతి కూడా రాకూడదు. చచ్చాడు దుర్మార్గుడు, చచ్చాడు దుర్మార్గుడు అనేటువంటి ద్వేషం రావాలి అందరిలో. ద్వేషం అంటే ఆవేశం, ద్వేషం కాదది. ఎందుకు, ఒకరిని ఇంతకాలం హింసించాడు, ఇంతకాలం హింసించి వారికి మేలు చేయకపోగా వారు అనేక మందికి అనేక బాధలు గురి చేశాడు. పరమాత్మ అది కూడా లోపల అనుకొని ఉండవచ్చు, అందుకని కంసుని చంపకొట్టు ఉపేక్షించి ఉండవచ్చు. ఇది ఎందుకు, ఒక దుర్మార్గుడు వాడి దుర్మార్గం పరాకాష్ఠకు చేరాలి. పండు పచ్చికాయ తింటే ఏమవుతుంది, ఊరుగా ఉంటుంది, పచ్చికాయ కోయేస్తే ఏమీ ఉండదు. అది పండి 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 బాగా పండైన తర్వాత అందులో ఉన్నటువంటి పురుగులు పట్టిన తర్వాత అనేక పాపాల పుట్టగా పెరిగిన తర్వాత గరిష్టంగా పడిపోతుంది. అలా చంపాలి అని పరమాత్ముడు నిశ్చయించుకుంటాడు. కనుక కంసుడు లోకానికి రాబోయే తరాలకు ఇలాంటి దుర్మార్గులంతా ఎలా చేస్తారు అని ఆయన ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు పరమాత్ముడు. కనుక ద్వాపరంలో ఉండే రాక్షసులందరినీ కూడా చంపడమే ధ్యేయంగా దుష్ట శిక్షణార్థం ఆయన యొక్క అవతారం ధరించాడు అని సత్యనిష్ఠుడు చెప్పడంతో ఆ యొక్క గ్రామస్తుడు, గురువుగారు ఇంత సుదీర్ఘంగా ఆలోచించలేకపోతున్నాం మేము, ఇంత ఉందా, అవునాయన. పరమాత్ముడు పరమ దుర్మార్గుల్ని ఒక్కసారిగా చంపడు. ఈ లోకమంతా అసహ్యించుకునేంత వరకు దిగజారిపోయిన తర్వాతనే అతడు ఏం కావాలో అది అవుతాడు. ఎవరైనా అంతే. పరమాత్ముడికి తనపర భేదం లేదు, తనపర బలం లేదు, భేదం లేదు. తనపర భేదం ఎందుకు లేదు? కంసుడు ఎవరు? స్వయాన మేనమామ, తల్లికి అన్న, అయినా ఉపేక్షించలేదు. ఎందుకు? తన తల్లిదండ్రులను కారాగారంలో పెట్టాడు, కారాగారంలో పెట్టి హింసించాడు, అనేక రకాలుగా బాధించాడు, వాళ్ళను సుఖం అనేది లేకుండా చేశాడు, బిడ్డ సుఖం పొందనీయకుండా చేశాడు. కనుక వీడు మరణించవలసిందే అనేటువంటి సంకల్పం నారాయణుడు ఉండిపోయింది. కాబట్టి పరమాత్మను శ్రీకృష్ణుడు గోకులంలో పెరిగాడు, రేపల్ల వాసుల గుండెగా పెరిగాడు, అందరి హృదయాల్లో ఆయన ఒక దివ్య జ్యోతిగా వెలిగాడు. గోకుల వాసులు పరమానందంతో ఆయన ఉన్నంత కాలం ఎంతో ఆనందించారు. యదువంశ తిలకుడే ఎదనున్న దేవుడని కదలి రండి రమణులార కన్నయ్య సేవకు. కృష్ణ పరమాత్మని ఆనందించిన వాళ్ళంటూ ఉంటే వాళ్ళు పరమూర్ఖులే ఉంటారు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.